మీరు చాలామంది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కానివ్వండి, లేదా పొలిటీషియన్స్ కానివ్వండి, చాలామందికి మీరు జ్యోతిష్యాలు చెప్పారు. వాళ్ళందరూ క్వైట్‌గా అడిగే క్వెషన్‌లు, కామన్‌గా అడిగే క్వెషన్‌లు ఏముంటాయి గురుగారు మీ దగ్గరికొచ్చి? రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు కానీ, అంటే మీరు చెప్పిన వారిల్లో. మనశ్శాంతి కావాలని అడుగుతారు. హ్మ్. మెయిన్ ఏమడుగుతుంటే మహల్‌లో ఉండి మనసు లేకుండా ఉంటారు. మహల్‌లో ఉండి మతి లేకుండా ఉంటారు. ఓకే. హ్మ్. మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. హ్మ్. ఆ మనశ్శాంతి కోసం వాళ్ళు ఏం చేయాలని అడుగుతారు. రెమెడీస్ అయ్యి అడుగుతుంటారు. రెమెడీస్ అడుగుతారు. హ్మ్. దానం ధర్మం చేయరు. రూపాయి ఎవరికి ఇవ్వరు. ఇవ్వరు. ఎవరు హ్మ్. వాళ్ళ మైండ్ కాన్సెప్ట్ అంతా కూడా బిల్ గ్రేటు, క్లింటన్ ఇంకా ఉన్నత స్థితికి ఇంకా 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 ఆ వే ఆఫ్ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సుఖశాంతులు, లగ్జరీ అనేది వాళ్ళకు ఉండదు. హ్మ్. ఎప్పుడైతే భావన ఎప్పుడైతే దేనిలో ఉన్నదో, ఒక ప్రొఫెసర్ని మనం చూసినప్పుడు పూర్వీకులు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అవసరానికి ఆహారం తీసుకుంటారు, అవసరానికి వస్త్రాలు ధరిస్తారు. ఓకే. గడ్డం చేసుకోవటం కానీ ఎటువంటి ఎక్కువగా వాళ్ళ ప్రొఫెసర్స్ జుట్టు హెయిర్ స్టైల్ విపరీతంగా ఉంటుంది. అవును. ఎందుకంటే అవును. వాళ్ళకి టైం చాలదు. ఎంతసేపు మనసు లగ్నం అయిపోతుంది. హ్మ్.